పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఈ పూట ధ్యానం చేద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చదవండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. దేనిని బట్టి అంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మన బలము ఎక్కడ దాగి ఉంది అంటే దేవుని శక్తి యందు దాగి ఉంది. దేవుని శక్తిని మనము పొందగలిగితేనే మనము బలవంతులుగా మార్చబడగలిగేది. దేవుని సేవకునిగా ప్రకటిస్తూ ఉన్నాను, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో నువ్వు ఏ బలహీనతతో ఇక్కడికి వచ్చినా, ఏ అవసరముతో, ఏ ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చినా, దేవుని మాటలు వింటూ ఉండగా నువ్వు శక్తిని పొందగలిగితే నీ బలహీనతలు నిన్ను విడిచి వెళ్ళిపోవునుగాక. ఆమేన్. అర్థమవుతుందండి? మనము బలవంతులుగా మార్చబడాలి అంటే దేవుని శక్తి మనలో నిలిచి ఉండాలి. ఆ దేవుని శక్తి మనల్ని బలహీనపరచదు. బలహీనమైన మనలను బలవంతులుగా మారుస్తుంది. ఎప్పుడు? దేవుని శక్తిని మనము పొందినప్పుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక చిన్న ఇనప ముక్కను మనం తీసుకుంటే ఆ ఇనప ముక్కను మనం పక్కన పడేస్తే కొన్ని దినాలు ఆగిన తర్వాత చూస్తే దానికి తుప్పు పట్టి ఉంటుంది. అవునా కదా? తుప్పు పట్టింది దేనికన్నా ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడదు. తుప్పు పట్టిన ఆ ఇనప ముక్క మనకి ఉపయోగకరముగా మార్చబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆ రాడ్డుకు ఉన్న ఆ తుప్పును మనము వదలగొట్టేయాలి. ఆ తుప్పును మనం ఎదలగొట్టేసేసి ఈ ఎందుకు పనికిరాని ఈ ఇనప ముక్కను కానీ ఒక మ్యాగ్నెట్ దగ్గర, అంటే అయస్కాంతం తెలుసు కదా, అయస్కాంతం. ఈ అయస్కాంతానికి ఉన్న గుణం ఏమిటంటే ఎదుట ఉన్న ఇనుముని అట్రాక్ట్ చేస్తుంది. ట్రైన్స్ ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి కదా, రైళ్ళు వెళ్తూ ఉన్నాయి కదా. ఎలా అంటే ఒక బోగికి ఇంకొక బోగికి మధ్య మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ పవర్, ఆ శక్తి ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగనే ఈ ఇనప ముక్కని మనము ఈ మ్యాగ్నెట్ దగ్గర మనం పెట్టగలిగినట్లయితే ఆ అయస్కాంతం దగ్గర మనం దాన్ని కాసేపు అలా ఉంచగలిగినట్లయితే, పిన్నీసులు ఉన్నాయా? ఈ పిన్నీసు చాలా చిన్నది కాబట్టి కొద్దిగా సేపు ఉంచితే ఆటోమేటిక్గా ఆ అయస్కాంతంలో ఉన్న శక్తి ఈ పిన్నీసులోకి వచ్చేసిద్ది. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదక్క, అన్ని పిన్నీసులు తీసుకొని వాటిని అక్కడ పెట్టి ఒకదానమ్మటి ఒకటి దాన్ని టచ్ చేస్తే అట్లా పైకి లేపేవాళ్ళం. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. పిన్నీస్ కాబట్టి కొంత సమయం అయితే సరిపోతుంది. కానీ ఇనప ముక్క అనుకోండి, దానికి ఎక్కువ సమయం పట్టుద్ది. ఆ మ్యాగ్నెట్లో, అయస్కాంతంలో ఉన్న పవర్, ఆ శక్తి ఈ ఇనప ముక్కలకు రావాలంటే ఎక్కువ సమయం పట్టుద్ది. అలాగనే ఎందుకు పనికిరాని మన జీవితాలను, బలహీనమైన మన జీవితాలను
దేవుని శక్తి చేత మనము, దేవుని బలము చేత మనము నింపబడాలంటే మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆమేన్. దేవునితో మనం కాంటాక్ట్లో ఉండాలి. దేవునిని మనము ఆశ్రయించాలి. నువ్వు ఆశ్రయించగలిగితే నీవు కూడా దేవుని శక్తిని పొందగలుగుతావు. దేవుని శక్తిని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో మనము బలవంతులుగా మార్చబడతాము. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, మీరు దేవుని శక్తి ద్వారా బలవంతులుగా మార్చబడుదురుగాక. చెప్పట్లేదు చూడండి, మీరు చెప్పేటప్పుడు వాళ్ళ మొఖాలు చూడండి. అమ్మ ఎలా చదువుతున్నారు వాళ్ళు ఒకసారి చూడండి. దేవుని శక్తి ద్వారా మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక. నీ జీవితంలో నువ్వు బలవంతునిగా ఎప్పుడు మార్చబడతావో తెలుసా? దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు. లేఖనం సెలవిస్తోంది, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. చాలామంది దేవుని చేత బలపరచబడుతూ ఉన్నారు, కానీ మరలా బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని దగ్గర శక్తి పొందుతున్నారు, కానీ మరలా శక్తిహీనులుగా మార్చబడుతున్నారు. ఎందుకని? ఎలా జరుగుతుందంటే ఒకప్పుడు పొందిన శక్తి, ఒకప్పుడు పొందిన బలము ఇప్పుడు మనలో ఎందుకు లేదంటే మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఒక రోజున ఒక పాస్టర్ గారికి ఒక ఆమె ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి, అయ్యగారు మేము పెద్ద బిల్డింగ్ కట్టుకున్నామండి, మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అని ఒక పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు వెళ్ళాడు. వెళ్ళినాడు ప్రార్థన చేసి రావద్దు. పాస్టర్ గారు అంటున్నారు, అమ్మా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావు, ఎంతమంది ఉంటారమ్మా అంటే, నేను నా కొడుకేనండి, ఇంకెవరు ఉండమన్నా. నేను నా కొడుకు ఇద్దరమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. అమ్మ మీ ఇద్దరికి ఇంత పెద్ద బిల్డింగా? నా కొడుకు సంపాదించాడంటే ఏందంట? నా కొడుకు సంపాదించాడండి, నా కొడుకు సంపాదనతో నేను ఇదిగో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగాను. ఏం చేస్తాడమ్మా నీ కొడుకు? అమెరికాలో నా కొడుకు సాఫ్ట్వేర్. ఆమేన్. అమ్మా నీ కొడుకు వయసు ఎంత ఉండిద్దమ్మా? నా కొడుకు వయసు 25 సంవత్సరాలండి. మరి త్వరగా వివాహం చేయొచ్చుగా అమ్మా అంటే, లేదు పాస్టర్ గారు, ఇంకా సమయం ఉంది, మా వాడు ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాల్సిన చాలా ఉంది, ఇప్పటికే సంబంధాలు మా వాడికి ఎదురొస్తూ ఉన్నాయి, చాలామంది అడుగుతూ ఉన్నారు అని ఆమె పాస్టర్ గారితో చెప్తూ ఉంటే, మీ మేలు కోరి చెప్తున్నానమ్మా, 25 సంవత్సరాలు వచ్చాయి అంటున్నావు కాబట్టి త్వరగా నీ కొడుకు వివాహం చెయ్యమ్మా, అది నీకు మంచిదమ్మా అంటే, చేస్తాలండి అని అంటూ ఉంది. రోజులు గడిచిపోయాయి, కొంచెం ఈ పక్కల ఎగిరిపోయాయి. అర్థమైందా నా మాట? వయసు పెరుగుతూ ఉంది. వయసు పెరిగే కొంది ఈ 2 పక్కల ఎగిరిపోయినాయి. కొంచెం నాకు కాదులే, ఆ అబ్బాయికి, నాకెళ్ళి చూస్తున్నారు మీరు, ఎగిరిపోయింది. ఆ తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసిందంటే ఏమే, ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఓడి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏందమ్మా చెప్పు, దేనికోసం చేయమంటావు? మీ ఓడికి ప్రమోషన్ వచ్చిందా? మీ ఓడి ఇంకొక ఇల్లు ఏమైనా కట్టాడా? లేదు పాస్టర్ గారు, మా ఓడికి 30 సంవత్సరాలు వచ్చినాయండి, ఇంకా పెళ్ళి కాలేదండి, ఇంకా పెళ్ళి కాలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒకప్పుడు తనకున్న స్థితిని బట్టి తను అతిశయించింది. సేవకుడు చెప్పాడు, అమ్మ వయసు వచ్చింది కాబట్టి, ఆ వయసు ఉన్నప్పుడే నీ కుమారుడికి వివాహం చేయమంటే, లేదు మా ఓడికున్న స్థితిని బట్టి మా ఓడికి అన్ని ఎదురొస్తున్నాయి అని అతిశయించింది. రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఎంత వెతికినా కానీ పిల్లనిచ్చేవాడు కనపడట్లేదంట. పిల్లనిచ్చేవాడు లేడు.
నేను ఏం చెప్తానంటే, గమనించండి ప్రియులారా, మనము దేవునికి సమీపముగా ఉన్న సమయంలో మనము శక్తిని పొందుతాం. ఆ మ్యాగ్నెట్ దగ్గర ఇనప ముక్కలు పెట్టినప్పుడు ఆ మ్యాగ్నెట్లో ఉన్న ఆ పవర్ ఆ ఐరన్లోకి వచ్చినట్లుగా, ఇనప ముక్కలోకి వచ్చినట్లుగా, మనం ఎప్పుడైతే దేవునికి సమీపముగా ఉంటామో అప్పుడు మనము శక్తిని పొందగలుగుతాం. సమయమంతా గడిచిపోయిన తర్వాత ఏదో తీరని సమస్య మన గుండెను పట్టిన తర్వాత కాళ్ళు ఏళ్ళ పడేదానికంటే సమయము ఉన్నప్పుడే మనం ఆయన ఆశ్రయించగలిగినప్పుడు ఆయన శక్తిని మనము పొందుదముగాక. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పులు రాసిన పత్రికలో రాయబడి ఉంది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చదవండి ఆ మాట. అమ్మ చదువుతారా? ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం, పేజీ నెంబర్ 180వ పేజీ నెంబర్. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నీ దేవుడు ఎవరై ఉన్నారు? నీ జీవితంలో సమస్తమును చేయగలిగిన దేవుడై ఉన్నాడు నీ దేవుడు. ఆయన అంటున్నారు, నన్ను బలపరచువాని యందు. ఎవరైతే దేవునిని బలపరుస్తూ ఉంటారో, ఆయన బలపరచడం అంటే అర్థమైందో తెలుసా? ఆయన పరిచర్యలో సహకరించడము. ఆయనను బలపరచడం అనగా ఆయనకు మనము సమీపముగా మార్చబడమే. ఆయనను బలపరచడం అనగా ఈ లోకములో ఎన్ని స్థితులు, ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా మన చూపంతా ఆయన మీదే ఉండాలి, దేవుని మీదే ఉండాలి. పరిస్థితి ఇప్పుడు చక్కగా ఉంది కాబట్టి మనము లోకం వైపు చూడకూడదు. పరిస్థితి ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనుషుల వైపు మనం చూడకూడదు. పరిస్థితి మనకి అనుకూలముగా ఉన్నా లేకున్నా, లోకం మనకి అనుకూలముగా ఉన్నా లేకున్నా, ఇక్కడ ఒక మాట నేను చెప్పనా, పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటాయని గ్యారెంటీ ఉందండి? ఏమో, ఈరోజు ఎండగాయొచ్చు, రేపు వాన రావచ్చు. అవునా కదా? తెలియదు, ఎవరికి తెలియదు. మనుషులు ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటారండి? ఉండరు. మన దగ్గర వారికి కావలసింది ఉన్నంతసేపు మనతోనే ఉంటారు, కానీ వారి అవసరం తీరిన వెంటనే మనకి దూరం అయిపోతూ ఉంటారు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎన్నటికి నిన్ను విడిచిపెట్టడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మనల్ని దాటి వెళ్ళని దేవుడు, ఆయన మనల్ని మర్చిపోని దేవుడు. నీ దేవుని పేరేమిటక్క? ఆయన మారని దేవుడు, ఆయన మనలను మర్చిపోని దేవుడు, ఆయన మనల్ని విడువని దేవుడు. కనుక గ్రహించు, సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని గ్రహించు. దేవుని వైపు త్రిప్పబడు. పరిస్థితుల వైపు చూడవద్దు, లోకం వైపు చూడవద్దు. అవి ఎప్పటికీ మనకి మేలు చేసేవి కావు. ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఒక చక్కని ఆలోచన ఇచ్చారు. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనము దేవునితో ఉండి, ఎవరితో ఉండి? దేవునితో ఉండి, దేవునిలో ఉండి మనము ఏది పొందినా దాని వలన మనకి ఎనలేని సంతోషము, ఎనలేని ఆనందం మనం పొందగలుగుతాం. అర్థమవుతున్నాయా నా మాటలు? నీవు దేవునిలో ఉండి ఏది పొందినా దాని వలన మనకి సంతోషము, ఆనందము కలుగుతుంది. కానీ లోకములో ఉండి మనము ఏది పొందినా అది ఎప్పటికీ మనకి సంతోషాన్ని ఇవ్వదు. నేను అంటాను, లోకము ద్వారా నువ్వు పొందిన దాని వలన సంతోషించకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖపడకుండా ఉంటే చాలు అని నా ఆలోచన. ఏమంటారు మీరు?
నిజమే కదా? లోకములో ఉన్నప్పుడు అది మనల్ని సంతోషపరచకపోయినా పర్వాలేదు, కానీ దాని వలన మనకు దుఃఖము కలగకుంటే అది మనకు మేలు. నా ప్రియులారా, దేవుని సంగమా, మన దృష్టి అంతా, మన చూపంతా, మన ఆలోచన అంతా, మన ప్రయాస అంతా దేవుని కొరకు మనము వాడిదముగాక. ఆమేన్. మన చూపంతా దేవుని వైపే మనము చూచిదముగాక. మన దృష్టి మనము దేవుని మీద నిలిపెదముగాక. ఆమేన్. దేవుని మీద మన దృష్టి నిలపాలి. లోకం మనకు శాశ్వతం కాదు, పరిస్థితులు మనకు శాశ్వతం కాదు. దేవుడు అంటున్నారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆ పైన వచనాలు మనం చూసినట్లయితే భక్తుడు అంటాడు, 11వ వచనం చూడండమ్మా, 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదవ కలిగినందున Yes. నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. మన జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నాం ఆలోచించండి. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావు? అక్కడెక్కడ పరిస్థితులు మనం చూసినట్లయితే, పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో సంతోషించి గంతులు వేస్తూ ఉంటాం. పరిస్థితి ప్రతికూలంగా ఉన్న సమయంలో అదే గంతులు వేసిన చోటే కన్నీరు కార్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ పౌలు భక్తుడు అంటాడు, నేను ఏ స్థితిలో ఉండినను నేను సంతృప్తిని కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నావు సార్? సంతృప్తిని కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. ఉండినను లేకపోయినాను. దైవజనులు అంటారు కదా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగే. అంతేనా పాట? అంతేనక్క? ఎగిరినను పడినను. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సంతృప్తి కలిగి ఉంటావో తెలుసా? నువ్వు యేసు వైపు చూసినప్పుడు నీ జీవితంలో నువ్వు సంతృప్తిగా బ్రతకగలుగుతావు. లోకం వైపు చూస్తే లోకం అంటుంది నీతో వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, అబ్బా వాళ్ళు ఎలా ఉన్నారో. అదిరా జీవితం అంటే. లోకం ఇదే కదక్క మనతో మాట్లాడేది. వాళ్ళు చూడు, వాళ్ళ హంగులు చూడు, వాళ్ళ పొంగులు చూడు, వాళ్ళ హంగులు చూడు, వారి పొంగులు చూడు. నాతో కూడా ఆ మధ్యకాలంలో ఒక అక్క నాతో అన్నారు, అయ్యా ఇంతే ఇలానే మాట్లాడారు, అయ్యా నీవేమో దేవుడు 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 అంటున్నావు, వాళ్ళను చూడు అన్యులు, వారి జీవితంలో దేవుడు లేడు, కానీ వారికి 2 వాహనాలు ఉన్నాయి, విస్తారమైన జనాలు, విస్తారమైన పంట. అప్పుడు పరిస్థితిని బట్టి దేవుడు లేని వారు ఎలా బ్రతుకుతున్నారు, దేవుడు నన్ను ఆ స్థితిని చూడు అని మాట్లాడుతూ ఉన్నారు. నా దగ్గర అప్పుడు ఆన్సర్ లేదు, మౌనముగా ఉన్నా. నాకు తెలుసు నేను ఆన్సర్ చేయగలను. అప్పుడప్పుడే దేవుని యొద్దకు నడుస్తున్న వ్యక్తితో మనం ఏం చెప్తాం? వాళ్ళకి అర్థమవుతుందా మనం చెప్పింది? ఆమె చెప్పిన మాట తన కళ్ళకు కనపడుతున్నా అది వాస్తవమే. వారికి దేవుడు లేదు, 2 వాహనాలు, పశువులు, విస్తారమైన జనము, పండగొస్తే అనేకులకు మిగులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఇంకా వారిని చూసి మనం ఏమి ఆన్సర్ చేస్తామండి? కానీ నాకు ఒక విషయం తెలుసు, పరిస్థితులు ఎప్పుడు అనుకూలముగా ఉండవు. పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, నాకు తెలుసు ఆ విషయము. కానీ ఆ టైంలో నేను సేవకు వచ్చిన కొత్తలో మౌనంగా ఉన్నాను.
కానీ సంవత్సరాలు గడిచే కొలది పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు అనుకూలముగా ఉన్నవారు ఇప్పుడు ప్రతికూలంగా మారిపోయారు. ప్రతికూలంగా మారిపోయారు. చివరికి కన్నీటి బాధను వారు కన్నీటిని విడుస్తూ ఉన్నారు. వాళ్ళు చివరికి బాధ, వారి జీవితంలో ఒక్కొక్కరు బాధ వింటే మన గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి. అంత బాధ వారి గుండెల నిండా ఉంది, అంత బాధ. కానీ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏమిటో తెలుసా? యేసు వైపు చూసిన వారు ఎప్పుడు ఒకేలా బ్రతుకుతారు. లోకాన్ని చూసిన వారు ఒకప్పుడు సంతోషిస్తారు, ఒకప్పుడు బాధపడతారు. కనుక మనము లోకం వైపు కాదు చూడాల్సింది, యేసు వైపు చూడాలి. లోకం వైపు చూస్తే మనం డేంజర్ పొజిషన్లో ఉన్నట్టే. లోకం వైపు చూసినట్లయితే మనము ప్రమాదకరమైన స్థలములో ఉన్నాము. లోకం మనల్ని ఏం చేసిందో తెలుసా? కాలు జారే స్థితిలోకి మనం తీసుకొని వెళ్ళిపోతుంది. కాలు జారే స్థితిలోకి మనం జారిపోతాము. కనుక మనం లోకం వైపు చూడకూడదు. లోకము మనకి క్షేమాన్ని ఇవ్వదు, లోకం మనకి సంతోషాన్ని ఇవ్వదు. భక్తుడు అంటున్నాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. అక్కడ రాయబడి ఉంటుంది, ఏమున్నా లేకున్నా నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. నా ప్రియులారా, సారేపతు విధవరాలు అంటుంది, తన దగ్గర ఉన్న ఆ కొద్దిగా పిండి తీసుకొని, తన దగ్గర ఉన్న ఆ కొంచెము నూనె తీసుకొని, తన బిడ్డకు ఒక అప్పము, తనకు ఒక అప్పం చేసుకొని తన బిడ్డకు పెట్టుకొని తాను తిని వారి కాలాన్ని ముగించేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏందో తెలుసా? దేవుని ఆలోచన ఏందో తెలుసా? దేవుని ఉద్దేశం ఏందో తెలుసా? మన ఎడలా దేవుని ఉద్దేశాలను చాలామంది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని ఆలోచన చాలామందికి అర్థం కావట్లా, గ్రహించలేకపోతున్నారు. నా ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. నీ ఎడల నా దేవుని ఉద్దేశములు చాలా గొప్పవే. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ ఎడల, కొంచెం నవ్వుతూ చెప్పండి. పక్కన వాళ్ళతో వాళ్ళ కుడి చేతిలో మీ కుడి చేయి వేయండి. మీ ఎడల దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. చెప్పేటప్పుడు వాళ్ళ మొక్కలు చూడండి, అమ్మ ఎట చదువుతున్నారు, నవ్వుతున్నారో లేదో కొంచెం చూడండి. కొంతమందికి ఇట్లాంటి మాటలు రావు, అసలు అలవాటు ఉంటేనే రావడానికి. మన ఎడల దేవుని ఉద్దేశాలు ఎలాంటివి? పలుకు, గట్టిగా నోటితో పలకండి. మన ఎడల దేవుని ఉద్దేశాలు ఎలాంటివి? చెప్పండి నోరు తెరిచి. చాలా గొప్పవి. నీ నోటి మాటను నా దేవుడు రూఢీపరచును గాక. నీ నోటి మాట ప్రజలలో జరుగును గాక. ఆమేన్. ఆ మాట వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉండగా, నువ్వు పలికిన మాట వారి జీవితంలో జరుగుతూ ఉండగా, వచ్చే వారం నీ పక్కన వాళ్ళు నీ కోసం స్థలాన్ని ఉంచునుగాక. ఎందుకంటే దేవుడు నీ నోటి మాటలు వాళ్ళ జీవితంలో జరిగించాడు. ఆమేన్. వచ్చే వారం ఇప్పుడు నీ పక్కన వాళ్ళు స్థలం ఆపాలి. మనోళ్ళు బస్సుల్లో సీట్ల కోసం స్థలం ఆపుతూ ఉంటారు చూడు. ఏందమ్మా ఖర్చు వేసావు ఏందమ్మా అంటే, వస్తున్నారు మా వాళ్ళు వస్తున్నారు, అదిగో నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతున్నారు అని ఆపినట్లుగా రేపొద్దున వాళ్ళు నీ కోసం స్థలం ఆపాలి. నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావు? నీ వెనక 4 సార్లు వెనక తిరగాలి. ఏంది ఈ అక్క ఇంకా రాలా? ఈ అక్క ఏంది ఇంకా రాలా? ఈ అక్క నోటి మాట నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ అక్క నోటి మాట నా జీవితంలో దేవుడు బలపరిచాడు. ఏమంటే మీకు మీరు అనుకున్నారు, మరి నా పరిస్థితి ఏందండి?
నా ప్రభు నా నోటి మాటను స్థిరపరచునుగాక. మీ అందరి జీవితాల్లో చేసిన కార్యాన్ని నా జీవితంలో కూడా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. మన ఎడలో దేవుని ఉద్దేశములు గొప్పవి. ఆయన అంటున్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నీవు దేవుని నోటి మాటకు కట్టుబడి ఉండగలిగినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడగలిగినట్లయితే, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి తల వంచగలుగుతావో అప్పుడు నా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. దేవుని ఆత్మ నడిపింపుని బట్టి చెప్తా ఉన్నాను, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు మర్చిపోయావయా. అంతేనా? మరి కరెక్ట్ చేయండి, మీరు వాడండి కరెక్ట్గా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. ఆమేన్. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు మనతో చేసిన నిబంధనలను నెరవేరుస్తూ ఉన్నాడు. కొట్టు చప్పట్లు. ఏం జరుగుతుందన్నా జోసఫన్నా? దేవుడు మనతో చేసిన ప్రతి నిబంధనను మనతో నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన తన నిబంధన మన జీవితంలో నెరవేరినట్లుగా ఆయనతో మనం చేసిన తీర్మానాలలో మనము స్థిరపరచబడుదుము గాక. స్థిరమైన హృదయం నీకు ఉండాలి. కదలిని మనసు నీలో ఉండాలి. నీవు కదల్చబడకూడదు. రెల్లువలేని అటు ఇటు ఊగకూడదు. నీ మనసు దేవుడి యందు స్థిరపరచాలి. నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా, ఇదిగో దేవుని మాట నా చెవులకు ఏం వినపడుతుందా అని నువ్వు గ్రహింపులోకి రావాలి. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని చూడండి. పేజీ నెంబర్ 298. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం. అమ్మో, వచనం ఆ పారాగ్రాఫ్లో చివరి ఉంటుంది చూడండి, 17 చివర. ఆ అధ్యాయంలో కాదు, మీ లెఫ్ట్ అమ్మా, లెఫ్ట్ కింద వచనం. నానా ఇటు చూడండి, లెఫ్ట్ కింద వచనం. ఓహో, మీకు లెఫ్ట్ అంటే అంతే కదా నేను చెప్పింది. లెఫ్ట్ అంటే ఇటు కదమ్మా. ఓకే, నేనే వస్తున్నా. నేనే వస్తున్నా. వచనం 12, 13 వచనాలు మనం చదువుకుందామండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12, 13 వచనాలు. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని వలనని కొన్ని పుల్లల ఏరుటికే వచ్చితమనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. అమ్మా ఇంకొకసారి చదవండి, ఇంకొకసారి. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని వల్లని కొన్ని పుల్లల ఏరుటికే వచ్చి తిననేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చూడండి, ఇక్కడ నేను ఒక మాటను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను మీరు జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలకించండి. దైవజనుడు అంటున్నాడు, నీవు పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఇక్కడ రాయబడి ఉన్న మాట, పోయి నీవు చెప్పినట్లు చేయుము. దైవజనుడు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర ఉన్న ఆ పిండితో, నీ దగ్గర ఉన్న ఆ నూనెతో
నీ దగ్గర ఉన్న వాటితో నువ్వు అప్పం చేసుకొని మొదట నా యొద్దకు తీసుకొని రా. ఏమండి, నాకు తెలిసిన ఒక అనుభవం మీతో చెప్పనా? మీతో చెప్పనా? నాకు తెలుసు, ఈ అనుభవం నేను చూశాను. తల్లి మనసు ఎలా ఉండిద్దంటేనండి, తల్లి తిన్నా తినకపోయినా ముందు బిడ్డ ఆకలి తీర్చింది. అవునా కదా? బిడ్డ ఆకలి తీర్చి అవసరమైతే ఈ తల్లికి లేకపోయినా పర్వాలా, బిడ్డ తింటే చాలు అని తల్లి ఆశిస్తూ ఉంటారు. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారండి? ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఒకసారి చేయి చూపించండి. అలా యేసు రక్తమే జయం. ఆ తల్లి తిన్నా తినకపోయినా ఆ బిడ్డ ఆకలి తీర్చింది. అయితే వాళ్ళ దగ్గర ఉంది 2 అప్పములే. ఆ 2 అప్పములో దైవజనుడు ఏమంటున్నాడంటే, మొదటి అప్పము నాకు తీసుకొని రా, మొదటి అప్పం నా దగ్గరకు తీసుకొని రా. 2 అప్పములలో ఒక అప్పం అయిపోతే ఇంకొక అప్పమే ఉండిద్ది కదా, ఆ తల్లి అనుకొని ఉండిద్ది నాకు తెలిసి. సరే, నాకు లేకపోయింది, నేను ఎటు చనిపోదాం అనుకున్నాను కదా, నాకు లేకపోయింది, నా బిడ్డన్న తింటాడు కదా అని 2 అప్పములు చేసి మొదటి అప్పము సేవకునికి పెట్టింది. సేవకుడు సంతృప్తిగా తినేశాడు. ఇంకొక అప్పమే ఉంది, అది తన బిడ్డకు పెట్టింది. ఏమి మాత్రం ఆకలితో ఉంది, ఈమె ఆకలితో ఉంది. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీవు ఆకలితో ఉంటే చూసే దేవుడు కాదండి నీ దేవుడు. నువ్వు పస్తుంటే నిన్ను చూసి సంతోషించేవాడు కాదు నీ దేవుడు. నీ జీవితంలో ఏదన్నా లేకపోతే నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అయ్యో, నా బిడ్డ పస్తుందే, నా బిడ్డ ఆకలితో ఉందే అని అక్కడే నిలిచి చూసేవాడు కాదు, నీ పక్కకు దిగి వచ్చే దేవుడు. అయితే నీ జీవితంలో నువ్వు సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆనాడు ఆ సారెపోతు విధవరాలు ఆ సేవకుని నోటి మాటకు లోబడినట్లుగా నీవు కూడా దేవుని వాక్యానికి లోబడాలి. నీవు దేవుని వాక్యానికి లోబడితే నీవు సమృద్ధిని పొందేదవుగాక. సంతృప్తి ఇప్పటి వరకు నువ్వు చూడని సంతృప్తి నీ జీవితంలో అనుభవించదువుగాక. ఆ సంతృప్తి ఎక్కడ దాగుందో తెలుసా? నీ దగ్గరే ఉంది. ఇప్పటి వరకు నీకు తెలియక నువ్వు లోబడలేని స్థితిలో ఉన్నావు. సాతాను నిన్ను గలిబిలి చేస్తున్నాడు, గ్రహించు. సాతాను గడి నిన్ను కదిలిస్తున్నాడు, నువ్వు గ్రహించాలి. సాతాను గడిచే ఆలోచన, సాతాను గడిచే ప్రేరేపణ అది మనకు మంచిది కాదు. ఈ రోజుల్లో సాతాను చాలామందిని కదిలిస్తూ ఉన్నాడు, కంపింప చేస్తున్నాడు. చాలామందిని కంపింప చేస్తున్నాడు. నేనంటాను వాడి మాట వింటే విన్నావేమో, వాడి మాట కాక నువ్వు దేవుని మాటకు లోబడ్డం ఇష్టపడు. నీ దగ్గర ఏది ఉన్నా కానీ అది మొదట నువ్వు దేవుని సన్నిధికి తీసుకురావడానికి నువ్వు ఇష్టపడగలిగితే. దేవుడు స్వార్థపరుడు కాదండి. దేవుడు తను మాత్రమే సంతోషంగా ఉండి తన బిడ్డలు బాధపడుతుంటే, ఆకలితో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదండి. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ ఆకలిని తీర్చగలిగిన వాడు. కొట్టు చప్పట్లో. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను తన సమృద్ధితో నింపగలిగిన వాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉండినను సంతృప్తి కలిగి ఉన్నాను. ఆ సంతృప్తి ఎప్పుడు వచ్చిందో తెలుసా? భక్తుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కనుక దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కనుక ఆ దేవుడు ఆ భక్తునికి సంతృప్తిని దయచేశాడు. నీ జీవితంలో సంతృప్తిని పొందాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన మన జీవితంలో జరగాలి అంటే నువ్వు ఒక్క పని చేస్తే చాలు. నువ్వు చేసే ఆ ఒక్క పని నీ తలరాతను తిరగరాయబోతుంది. ఆమేన్. నువ్వు చేసే ఒక్క పని నిన్ను దీవెనకరముగా మార్చబోతుంది. నువ్వు చేసే ఆ ఒక్క పని నిన్ను మేలుకరముగా ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక. ఏందో తెలుసా? నువ్వు దేవుని మాటకు లోబడాలి. కొన్నిసార్లు మనకు ఇష్టం లేకపోయినా కానీ మనుషుల మాట మనం వింటూ ఉంటాం. అవునా కదా?
మనకిష్టం లేకపోయినా కానీ మనుషుల మాటకు మనం లోబడినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు నాలాంటి వాళ్ళు అంటారు, అరే ఇదంటే నీకు ఇష్టం కదా, ఇష్టం లేదు కదా, నువ్వెందుకు తింటున్నావు, ఇక్కడికి నువ్వు రాను అన్నావు, నీకు ఇష్టం లేదన్నావు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వెందుకు చేస్తున్నావు అంటే, నాకు ఇష్టం లేకపోయినా నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటాడు. మనకిష్టం లేనిది మనం కడుపు నిండా తినగలుగుతామా? మనకిష్టం లేనిది మనం పరిపూర్ణంగా చేయగలుగుతామా? మనకిష్టం లేని దగ్గరికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. అలాగనే నీ జీవితంలో ఇప్పటి వరకు ఇష్టం లేనివి మనుషుల కొరకు చేసావేమో, కానీ ఇష్టపడి నువ్వు దేవుని కొరకు దేవుని మాటలను వినగలిగితే దేవుడు నీకు సంతృప్తిని దయచేయునుగాక. ఆమేన్. ఆ సారేపతు విధవరాలు దైవజనుడి నోటి మాటకు లోబడింది. ఒక అప్పం చేసి సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చింది. తన పిడికిలని ఆ తొట్టిలో పెట్టగా మరలా గుప్పిడి పిండి వచ్చింది. దేవునికి స్తోత్రం. తన బుడ్డిలో ఉన్న నూనెను అలా వంచగా, ఆ బుడ్డిని అలా వంచగా నూనె కారుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? సమృద్ధికి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? నింపుదలకు సాదృశ్యం. ఫుల్గా దేవుని ఆశీర్వాదంతో నింపబడింది. దైవజనుడు అంటున్నాడు, భూమి మీద వర్షము కురియు వరకు నీకు ఏది తక్కువ కాదన్నాడు. ఏది తక్కువ కాదు. ఆ కాలంలో దైవజనుడు ప్రార్థన చేయగా ఎంతకాలం వర్షం పడలేదక్క? 3.5 సంవత్సరాలు. ఇక్కడ ఒక చిన్న మాట, దేవుడు నన్ను బలపరిచిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నన్ను బలపరిచిన మాట, ఈ తల్లి తన బిడ్డ ఏమనుకున్నారు? ఇద్దరు ఆ కొంచెం అప్పం తిని ఆ పూట కడుపు నింపుకొని చనిపోదాం అనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంది? దేవుని ఆలోచన ఏందండి? ఆ తల్లి బిడ్డల ఎడలా దేవుని ప్రణాళిక ఏందో చెప్పండి. 3.5 సంవత్సరాలు వారికి ఏమీ తక్కువ కాలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాలు వారు పోషించబడడానికి కారణం ఏందో తెలుసా? వారి ఆలోచన పక్కన పెట్టేసి సేవకుని నోటి మాటను వారు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు, దేవుని చేత మనం మేలు ఎలా పొందుతామో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ ఇంటికి దేవుని సేవకుని చేర్చుకొని దేవుని సేవకుని నోటమ్మటి ఆ ఆశీర్వాదపు వచనం పలుకుతూ ఉండగా ఆ మాట నీ జీవితంలో జరిగిద్ది. కహానీ కాదు నేను చెప్పేది. హన్న దేవుని సన్నిధికి వచ్చింది. ఏటా వస్తుంది. ఈసారి దుఃఖంతో వచ్చింది, వేదనతో వచ్చింది, పుట్టెడు బాధతో వచ్చింది. వచ్చి తన మొరంతా ఎవరితో చెప్పుకుంది? దేవుడితో చెప్పుకుంది. అవునా కాదా? తన మొర ఎవరితో చెప్పుకుందండి? దేవునితో చెప్పుకుంది. కానీ ఆ మొరను సేవకుడు విన్నాడు. విని ఏం చేశాడో తెలుసా? వచ్చు సంవత్సరము కల్లా నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. కొట్టో చప్పట్లో దేవునికి స్తోత్రం. వచ్చు కాలము కల్లా నీ ఒడిలో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు సేవకుడు. సేవకుని నోటి మాటను విన్న దేవుడు హన్న గర్భము తెరిచెను. కొట్టో చప్పట్లో. హల్లెలూయా. సేవకుని నోటి మాటను దేవుడు రూఢీపరచునుగాక. సాక్షాత్తు దేవుడే వచ్చి నిన్ను దీవించడు. లోకములో నుండి, పాపములో నుండి, అవిధేయతల నుండి, అపవిత్రతల నుండి మమ్మల్ని దేవుడు ఎందుకు వేరుపరిచాడో తెలుసా? మిమ్మల్ని దీవించడానికి. ఆమేన్. ఇదిగో మేము నోటి మాటను పలుకుతూ ఉండగా మా నోటి మాటను మీకు మేలుకరముగా మార్చడానికి దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఆమేన్. నిశ్చయముగా నీవు సమృద్ధిని పొందేదవుగాక. నిశ్చయముగా నీవు సంతృప్తిని కలిగి బ్రతికేదవుగాక.
నిశ్చయముగా ఈ 2025లో నీవు దీవించబడదవుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటలు జరుగునుగాక. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడే దేవుడు నా హృదయంలోకి తీసుకొని వచ్చిన మాట. దేవుని వాక్యము మన జీవితంలో జరుగులాగున మన ఉద్దేశాలు పక్కన పెట్టాలి. అర్థమవుతుందా? మన ఆలోచన పక్కన పెట్టాలి. కానీ మనుషులు బానిసలైపోతున్నారండి. లోకానికి, పాపానికి బానిసలైపోతున్నారు మనుషులు. గుర్రం ఎంత బలమైందండి. గుర్రము కానీ వెనక కాలు ఇట్ట ఆడించిందంటే ఆ కాలు కానీ మనకు తగిలితే ఇంకంతే సంగతి. పడినోడికే తెలుసు ఆ బాధ, చూసేవాడికేం తెలిసిద్ది. అవునా కదా? బలమైంది గుర్రం. ఆ గుర్రం మీద ఒక వ్యక్తి ఎక్కి ఎంత దూరము వెళ్ళాలనుకుంటే అంత దూరం వెళ్ళొచ్చు. అవునా కదా? వెళ్ళొచ్చు. ఆ వ్యక్తిని ఆ గుర్రం మోస్తూనే ఉంటుంది. పందెంలో పరిగెత్తమంటే అలయ్యాక ఆ గుర్రం పరిగెడుతూనే ఉండిద్ది. కానీ ఆశ్చర్యం మీద చెప్పమంటారా? ఆశ్చర్యం మీద తెలుసా? అదే గుర్రాన్ని ఒక కుర్చీకి గట్టే కదిలిద్దా? నువ్వు తుర్ అంటా ఉన్నా కానీ కుర్చీ చుట్టే తిరిగిద్ది, కానీ ఆ కుర్చీని దాటి ఏటు వెళ్ళలేదు. అంటే అది కట్టబడిన సమయంలో తను అనుకుంటుంది, అయ్యో నన్ను కట్టేశారే, నేను ఎలా పరిగెత్తేది, నన్ను కట్టేశారే. చాలామంది ఇలానే ఉన్నారండి. నా బలహీనత నాకు అడ్డుగా ఉందనుకుంటున్నారు. నీ బలహీనత నీకు కనిపించవచ్చు, నీ బలహీనత మనుషులకు కనిపించవచ్చు. నీ బలహీనతను దేవుడు చూడడు. నీలో ఉన్న లోపము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అవిధేయత దేవునికి కనపడదు. మనుషులు చూస్తూ ఉంటారు, మనుషులు పలుకుతూ ఉంటారు. ఫలానా వ్యక్తి అది, ఫలానా వ్యక్తి ఇది, ఆమె అలా, ఆమె ఇలా, అతను ఇలా, అతను అలా అంటే మనుషులు మనల్ని ఎత్తిపడుస్తూ ఉంటారేమో, కానీ మనలో ఉన్న పాపము దేవునికి కనపడదు. ఎందుకో తెలుసా? మన కొరకు దేవుడు తన రక్తమునంతా చిందించాడు. దేవునికి స్తోత్రం. నీ పాపము నీకు జ్ఞాపకం ఉందేమో, కానీ దేవుని లెక్కలో చేర్చబడలేదు. నీ పాపము నీకు అడ్డుగా ఉందేమో, కానీ దేవునికి నీకు అడ్డుగా ఉండొచ్చేమో, కానీ ఆ పాపమును కానీ నువ్వు విడిచిపెట్టి నీవు దేవుని సన్నిధిలోకి రాగలిగితే దీవించబడి తిరిగి వెళ్ళేదవుగాక. ఏమయ్యి వెళ్ళాలి మనము? నీరసంగా వెళ్దామా? బలహీనంగా వెళ్దామా? ఎలా వెళ్తాము? దీవించబడి తిరిగి వెళ్ళేదముగాక. ఆమేన్. దీవించబడి తిరిగి వెళ్ళాలి అంటే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలన్నీ మనం పక్కన పెట్టేయాలి. వద్దు. రేపటి గురించి ఏదో డిజైన్ చేసుకొని ఉంటావుగా, నువ్వు ప్లానింగ్ ఉండిద్దిగా, విడిచిపెట్టు ప్లానింగ్. దేవుని మాటకు లోబడు. దేవుని నోటి మాటకున్న శక్తి ఏందో తెలుసా? ఆయన మాట మాత్రము పలికితే చాలు జనులు స్వస్థపరచబడ్డారు. కొట్టు చప్పట్లో. ఆయన మాట మాత్రము పలికితే చాలు గర్జించుచున్న ఉప్పొంగుతున్న సముద్రము కూడా నెమ్మలపరచబడింది. ఆమేన్. నీ జీవితములో సముద్రము ఉప్పొంగినట్లుగా శ్రమలు, సమస్యలు ఉప్పొంగుతూ ఉన్నాయేమో, వాటిని చూడవద్దు. నా దేవుని నోటి మాటను బట్టి ఆ ఉప్పొంగుతున్న ఆ శ్రమలన్నీ యేసు నామములో నెమ్మలపరచబడును గాక. నీవు నిజముగా రిసీవ్ చేసుకుంటే ఈ మాట నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియులారా, సంగమా, నా దేవుని ప్రణాళిక నీ ఎడల ఉన్నతమైనదే. నా దేవుని ఆలోచన నీ ఎడల గొప్పదే. నువ్వు ఎంత గొప్పగా ఊహించగలిగితే, రాత్రి అంత చక్కని మాటలు విన్నాం కదక్క, చక్కని మాటలు. నువ్వు ఎంత గొప్పగా ఊహించగలిగితే అంతకు రెట్టింపు నా దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు.
కానీ ఆ గుర్రం కానీ ఆ కుర్చీకి కట్టేసినట్లుగా నువ్వు ఎక్కడెక్కడే తిరిగావు అనుకో, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, నీ జీవితం ఎక్కడే తెల్లారిపోద్ది. కానీ నీ ఈ రోజు నుంచి నీ ఆలోచనలు మారిపోవాలి, నీ ఉద్దేశాలు మారిపోవాలి, నీ జీవితంలో దేవుడు చేయబోతున్న ఆ కార్యం మీద మన దృష్టి ఉండాలి. ఆమేన్. శ్రమ మర్చిపో, బాధ మర్చిపో, అప్పు మర్చిపో. తీరిపోయినాక నువ్వు ఎంతసేపు ఆలోచిస్తే ఏం ఉపయోగం? ఆమేన్ అనొచ్చుగా. అబ్బే మీ ఆలోచనలు సరిగా లేవండి. ఆమేన్, ఆమేన్. నీ అప్పు తీరిపోయింది. ఆమేన్. ఇదిగో నువ్వు విడిపించబడ్డావు, నువ్వు బాగు చేయబడ్డావు, నువ్వు బలపరచబడ్డావు. ఆమేన్. ఇంకా లేదు నీకు బలహీనత, నువ్వు విడిపించబడి తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు బాగు చేయబడి తిరిగి వెళ్ళబోతున్నావు. అది క్యాన్సర్ రోగమైనా, అది ఏ వ్యాధైనా నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆమేన్. జరుగునుగాక, కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, శ్రమ నుండి విడుదల, బాధ నుండి విడుదల నీకు కలుగునుగాక, పొందునుగాక. నీవు రిసీవింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిసీవింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పొందునుగాక, కృప పొందునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యమును నువ్వు పొందుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. సంసోను అంటున్నాడు, సంసోను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది, నాజీరు చేయబడిన వాడు, ఒంటి చేతితో 1000 మంది ఫిలిస్తీన్లను హతము చేయగలిగిన సమర్థుడు సంసోను. అలాంటి వాడు తనలో ఉన్న బలహీనతను బట్టి ఆ బలహీనత పశువు చేయవలసిన పని సంసోను చేస్తూ ఉన్నాడు. బలవంతుడు బలహీనమైపోయాడు. వస్తుంది, ప్రతి జీవితానికి వస్తుంది. ఎప్పుడు మనం బలవంతులుగా ఉండము, కొన్ని విషయాలలో మనం బలహీనమైపోతాము. కానీ నీ దేవుడు అదే బలహీనతలో ఉంటే నేను చూసే దేవుడు కాదు. అర్థమవుతుందా నా మాట మీకు? నీవున్న బలహీనతలోనే నిన్ను కూర్చోబెట్టే దేవుడు కాదు. అదే బలహీనతలో నువ్వు ఉండాలి అనుకుంటే ఆయన ప్రాణం పెట్టిన అవసరంలా, ఆయన రక్తం చిందించిన అవసరం లేదు, ఆయన కొరడా దెబ్బలు అనుభవించవలసిన అవసరం లేదు, ప్రజల మధ్య తన భుజము పైన ఆ సిలువ మ్రానును మోయన అవసరం లేదు, కలువరి సిలువలో ప్రాణత్యాగం చేయని అవసరం లేదు. మన దేవుడు తన ప్రాణత్యాగం దేనికో తెలుసా? బలహీనమైన నిన్ను బలపరచుటకో. చెప్పారా ఆమేనని? బలహీనమైన నిన్ను బలపరచుటకు, ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్లుగా చేయుటకు. కొట్టు చప్పట్లో. దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, ప్రార్థనాపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఏమీ లేదని కృంగిపోతున్నావేమో, ఏమీ లేదని బాధపడుతున్నావేమో, ఏమీ లేదు, నా స్థితి మారదా అని నిన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. నీ స్థితిని నా దేవుడు ఈ సంవత్సరం మార్చేశాడు. నా దేవుడు నీ స్థితిని మార్చేశారు. కనుకనే ఎక్కడో ఉండవలసిన దేవుడు నీ పక్షానికి దిగి వచ్చాడు. ఆమేన్. ఆయన నీ పక్షముగా ఉండగా నువ్వు బలహీనంగా ఉండగలుగుతావా? ఆయన నీ పక్షముగా ఉండగా నువ్వు అనారోగ్యంతో ఉండగలుగుతావా? ఆయన నీ పక్షముగా ఉండగా అదే స్థితిలో నువ్వు ఉండగలుగుతావా? లేదు. రా. ఆ గుర్రము కట్టివేయబడినట్లుగా ఇప్పటిదాకా నువ్వు కట్టబడి ఉన్నావేమో. నీ కట్లు విప్పుకొని, కట్లు అనగా నీ ఆలోచన మారాలి, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు మారాలి. నువ్వు మార్చుకోగలిగితే, నీ ఆలోచన నువ్వు మార్చుకోగలిగితే, నీ ఆలోచన నీకేం చెప్పిద్దో తెలుసా? ఈ పూట ప్రయాస పడకపోతే, ఈ పూట కష్టపడకపోతే రేపు ఎలా గడిచిందని నీ మనసు చెప్పిద్ది. కానీ నా దేవుడు చెప్తా ఉంటాడు, నీవు ప్రయాస పడనవసరం లేదు, యుద్ధము యెహోవాదే. చూడండి, నా మాట చూడండి.
దినవృత్తాంతాల 2వ గ్రంథము చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 374. స్తోత్రం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసేని. చాలండి, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా, మా చుట్టూ ఉన్న సైన్యమును చూస్తే వారితో పోరాడగలిగిన శక్తి మాకు లేదు. ఏమి లేదు మన దగ్గర? ఎదుటి వానితో పోరాడగలిగే శక్తి మనకు లేదు. నీ సమస్య ఏదైనా, నీ అవసరం ఏదైనా, నీ ఎదుట ఉన్న పరిస్థితి ఏదైనా మన వల్ల కాదు. మనం పోరాడలేము. పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేవు. అక్కడ ఈ యెహోషాపాతుతో దేవుడు అంటున్నారు, చూడండి ఆ మాట. ఈ మాట మనం ఖచ్చితంగా మనం చదవాలి. అమ్మా 20వ వచనం కూడా ఒకసారి చదవండి. 20వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతులగుదురు అని చెప్పాను. చూడండి, ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి. మీరు నమ్ముకుంటే క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరచబడుదురుగాక. పరిస్థితుల పైన కాదు మనం ఆధారపడాల్సింది. క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడాలి అంటే మనము దేవుని నమ్మాలి. నీవు ఏం నమ్మాలో తెలుసా? నీవు నమ్మింది నీ జీవితంలో జరిగిందని నువ్వు నమ్మాలి. నీ అవసరము నీ జీవితంలో తీరిందని నువ్వు నమ్మాలి. అలా నమ్మగలిగితే, అలా చేయగలిగితే, ఒకరోజు ప్రార్థన చేస్తుంటే నాలో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా, మేము 4 అయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు చక్కని బైక్ ఇచ్చావయ్యా, అందుని బట్టి స్తోత్రం. పిల్లలు చిన్నప్పుడు ఈ 4 మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారయ్యా, బైకు సరిపోవట్లేదయ్యా, ప్లీజ్ గివ్ మీ కార్. అర్థమైంది నా మాట? ప్లీజ్ గివ్ మీ కార్. ఒక చక్కని కారు ఒకటి ఇప్పించి పెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ నాలో మాట్లాడుతుంది, నీకు డ్రైవింగ్ వచ్చా? డ్రైవింగ్ రాకుండా కారు కొనుక్కొని ఏం చేద్దామని నా మనసు నాతో మాట్లాడుతుంది. అయ్యి బాబాయ్, నిజమే, డ్రైవింగ్ రాకుండా ఎవరిని చంపుదామని? డ్రైవింగ్ రాకుండా కారు కొనుక్కొని ఏం చేస్తామండి? వచ్చే వారం కల్లా నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి యేసునామములో. ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమెను కొట్టు చప్పట్లో. మీ సప్పట్లు ఎట్లా ఉన్నాయంటే, మీ కారు మాకు ఏమన్నా ఎత్తావేంది పాస్టర్ గారు, అసలు నువ్వు అసలు ఇయ్యవు అన్నట్టుగా ఉంది మీ సప్పట్లు. ఏమండి, ఇదంతా మన కుటుంబం కదా. నాకుంటే మీకున్నట్టు కాదా? మీరు తింటే నేను తిన్నట్టు కాదా? మీకు తెలియదు. మీ కుటుంబం కోసం నిన్న ఒక తీర్మానం తీసుకున్నాను నేను దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం కోసం, మీ కుటుంబాల కోసం నేను ఒక తీర్మానం చేశాను దేవునితో. సేవకురాలకి తెలుసు, తల్లిగారు జ్యోతమ్మ గారికి తెలుసు, మీ కుటుంబాల కోసమే. ఆ తీసుకున్న ఆ తీర్మానంలో దేవుడు నన్ను బలపరచునుగాక. దేని కొరకైతే నేను ప్రయాసపడుతున్నానో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్.
కారు రాకుండా డ్రైవింగ్ రాకుండా కారు కొనుక్కొని ఏం చేసుకుంటాం మనం? ముందు నువ్వు డ్రైవింగ్ నేర్చుకో, ఆటోమేటిక్గా దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. రావాల్సింది వచ్చేసిద్ది, ఇవ్వాల్సింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అబ్బో, మా పాస్టర్ గారి దగ్గర యేసు రక్తమే జయం చాలా ఉన్నట్టున్నాయి. ఒక పని చేద్దాం, మా ఇంట్లో 2 బీరువాలు ఉన్నాయి. దేవునికి మహాకృపను బట్టి 2 బీరువాలో నీకు ఎంత దొరికితే అంత నువ్వు తీసుకో. మీ ఇంటికి నేను వస్తా, మీ ఇంట్లో బీరువాలు ఎంత ఉంటే అంత నాకు ఈ దేవునికి స్తోత్రం. ఆమెను అనరు ఏంటంటే, వద్దులే పాస్టర్ గారు, ఇది క్యాన్సిల్ అన్నట్టుగా ఉంది. మీరు నేను రావా వద్దు, మీది నాకు వద్దు, కానీ మీ దగ్గర ఉన్నది నా దేవుడు రెట్టింపు చేయునుగాక. మరి ఏం పెట్టొచ్చావు ఇంట్లో చేస్తున్నాములో? మీది తినాలే, మాది తినాలే. మరి మీ చేతిలో ఏది ఉంటే దాన్ని రెట్టింపు దేవుడు చేయునుగాక. అప్పుడెప్పుడో చూసామలే, ఒప్పుకోగలిగే దేవుని సన్నిధిలో. ఒకటైతే 2 రాలేదక్క. అక్కడ ఒక మనుషులే ఒకదాన్ని 2 చేసి చూపిస్తే, ఆకాశమందుల దేవుడు నోటి మాటతో సృష్టిని కలగచేసిన వాడు, కను సైగతో సృష్టినంతా ఆడిస్తున్నవాడు ఒకదానిని 1000 రెట్లుగా చేయలేడా? చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము. నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో చేయవలసిన దేవుని సన్నిధిలో పడవలసిన ప్రయాస నువ్వు పడు. దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన చెయ్యి. అలా నీవు చేయగలిగితే నువ్వు పడిన ప్రయాసకు రెట్టింపును దేవుడు దయచేయునుగాక. బలవంతుడైన సంసోను తిరగలు తిప్పుతా ఉన్నాడు. తిప్పుతూ ఏం చేశాడో తెలుసా? అబ్బా, ఈ మాట వినండి అమ్మా, అక్క, ఈ మాట వినండి. ఆ తిరగలది గానుగ తిప్పుతూ ఉన్నాడు. వాస్తవానికి పశువు ఉండాలి అక్కడ. ఆ పశువు స్థానంలో ఇప్పుడు సంసోను పెట్టారు శత్రువులు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఆ శ్రమను అనుభవిస్తానే, ఆ బాధను అనుభవిస్తానే, ఆ ప్రయాస పడుతూనే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడు ప్రజలతో? చదువున్న మాట, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞత భావము మనలో ఉండాలి. సంసోను ఆ శ్రమ, ఆ బాధ, ఆ ప్రయాసతో పాటు దేవా, అమ్మ చదువు ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టింది. చాలండి, థ్యాంక్ యూ. మంచి మాట చదివమ్మా, గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఇక్కడ ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. ముగింపులోకి వచ్చేసానండి, క్లోజ్ చేస్తున్నాను నేను. సంసోను బలవంతుడైన వాడు బలహీనుడయ్యాడు. పశువు చేయవలసిన పని మనిషి చేత చేయిస్తూ ఉన్నారు శత్రువులు. ఆ శ్రమ పడుతూ, ఆ బాధ అనుభవిస్తూ, ఆ ప్రయాస పడుతూ దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా ఏం జరిగిందో తెలుసా? సంసోను ప్రార్థన యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం. మీ మనసులు ఇక్కడ లేవు, నాకు అర్థమవుతుందిగా. మీ మనసులు ఎట్టున్నాయంటే, అమ్మో ఎంత వచ్చిందో, ఎంత కట్టాలో అన్నట్టుంది మీ మనసు. ఏ నాడన్నా కట్టారా ఆలోచించడానికి మీరు? ఏ నాడన్నా కట్టాడా? ఎందుకు మీరు కట్టినట్లుగా అట్లా చూస్తున్నారు? నాకు అర్థమవుతుందిగా. వినండి, క్లోజింగ్లోకి వచ్చేస్తున్నాను, వినండి. ప్రయాసపడుతూ, బాధను అనుభవిస్తూ, శ్రమపరచబడుతూ యెహోవాకు ప్రార్థన చేయగా, ఈ ప్రార్థన నిజంగా నీ శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? నేను దేవునికి సమీపంగా చేయడానికి నువ్వు గ్రహించట్లా. నీ శ్రమలో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు తెలియక.
శ్రమలు అసలు ఎవరికి వస్తాయో తెలుసా? భక్తులకు వస్తాయి, నీతిమంతులకు వస్తాయి, యథార్థవంతులకు వస్తాయి, పరిశుద్ధులకు వస్తాయి శ్రమలు. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకు ఇవ్వగా. నీ జీవితంలో శ్రమ నిన్ను మెట్టు ఎక్కించడానికే కానీ మెట్టు దించడానికి కాదు. ఏం కాదు? నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఆ శ్రమ నిన్ను ఒక మెట్టు ఎక్కించడానికే. నువ్వు ఒక మెట్టు ఎక్కాలి అంటే ఆ శ్రమలో నీవు దేవుని నమ్ముకోవాలి. ఏం చేయాలక్క? బాగా తిని నిద్రపోవాలన్నట్టుగా ఉందా? మీరు చెప్పకపోతే ఇంతే వస్తాయి అనమాట. చెప్పండి. శ్రమలో మనం ఏం చేయాలి? దేవుని పైన ఆధారపడాలి. శ్రమలో నీకు మనుషులు అక్కడికి రారు, శ్రమలో పరిస్థితులు నిన్ను ఆదుకొనవు. శ్రమలో నీకు అక్కడికి వచ్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కొట్టు చప్పట్లో. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో సంసోను యెహోవాకు ప్రార్థన చేయగా బలహీనుడైన సంసోను బలపరచబడెను. ఎక్కడైతే కట్టివేయబడ్డాడో, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఒక్క దెబ్బకి 3,000 మంది ఫిలిస్తీన్లు హతం చేయగలిగాడు. కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు సంసోను గాడిద దవడ, పచ్చి దవడ ఎముకను తీసుకొని ఎంతమందిని హతమార్చాడు? 1000 మందిని. ఏంది? బలవంతునిగా ఉండి 2 కళ్ళు పనిచేస్తూ ఉన్న సమయంలో. కానీ ఇప్పుడు కళ్ళు లేవు చూడడానికి, కానీ ఇప్పుడు కూడా బలవంతుడిగానే ఉన్నాడు. ఒకప్పుడు 1000 మంది, ఇప్పుడు 3,000 మంది శత్రువులను హతం చేయగలిగాడు. నీ శత్రువులు లెక్క ఎంత చెప్పు? ఇప్పుడు నీ శత్రువులు ఎంతమంది ఉన్నారు నీకు? బలహీనత, అనారోగ్యము, అప్పులు, వడ్డీలు, లేమిడి, ఏది నీ జీవితంలో ఏది ఉంది? ఎన్నున్నాయో మరి మీకే తెలియాలి. ఇంకా నాకైతే 5 గుర్తొచ్చినాయి. 5 గుర్తొచ్చాయి. ఈ 5 సమస్యలు ఒకవైపు, నీ దేవుడొక్కడే ఒకవైపు. అర్థమవుతుందా? నీ దేవుడొక్కడే ఒకవైపు. ఈ 5 సమస్యల వైపు నువ్వు చూస్తే ఇవి నిన్ను కృంగదీస్తాయి, ఇవి నిన్ను బలహీనపరుస్తాయి, ఇవి నిన్ను ముందుకు వెళ్ళనివ్వవు, నిన్ను ఎదగనివ్వవు, నీ అభివృద్ధిని బిగబట్టేస్తాయి ఈ 5. కానీ ఈ ఒక్కని వైపు నువ్వు చూడగలిగితే ఈయన నీ స్థితిని మార్చేస్తాడు, ఇతను నీ పరిస్థితిని మార్చేస్తాడు. సంసోను యేసు వైపు చూసేసరికి యేసు సంసోను ప్రార్థన ఆలకించి ఒకప్పుడు చేసిన కార్యము కంటే ఇప్పుడు చేసే కార్యము అధికమైనది. సంసోను వలె నువ్వు దేవుని వైపు త్రిప్పబడగలిగితే, సంసోను ఫిలిస్తీన్ హతము చేసినట్లుగా నీవు అనుభవిస్తున్న ప్రతి బాధ, అనారోగ్యము, బలహీనత, అప్పులు ఏదైనా కానీ వాటిని నువ్వు జయించేదవుగాక. యెహోషాపాతు ప్రార్థన ఆలకించిన దేవుడు యెహోషాపాతుతో అంటున్నాడు, యుద్ధము నాదే, విజయము నీదే. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపముగా మార్చబడతావో, అది ఏ సమస్య అయినా, అది ఎటువంటి ఇబ్బంది అయినా, అది ఏదైనా కానీ దానంతటను నా దేవుడు అణిచిపెట్టి నిన్ను ఉన్నతమైన స్థితికి నా దేవుడు మార్చునుగాక. ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఒక పక్క నీ విన్నపం ఉంది, నీ అవసరం ఉంది, నువ్వు ఆశిస్తుంది, నువ్వు ఆశించేది ఒక పేపర్లో రాయి. ఇంటికి వెళ్ళంగానే చేయి, ఈ పని చేయి, ఇంటికి వెళ్ళంగానే ఈ పని చేయి. పేపర్లో రాసి ఒక చోట పెట్టు. నాకు సంబంధం లేదు, చేస్తే చేయి, లేకపోతే లేదు, నీవే నా దేవుడు అని ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇలా ఒక వ్యక్తి చేశారండి, లోకంలో భక్తులు చేశారు. వాళ్ళ అవసరాన్ని రాసి ఒక పక్క కాటాలో పెట్టిందంట, ఒక పక్క కాటాలో పెట్టారు. కాటాకున్న గుణమేందో తెలుసా? సమలెవల్ని తెలియపరిచింది.
ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని తెలుస్తుంది, అవునా కదా? అయితే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ తన సమస్యను, తన ప్రార్థనని ఒక కాగితంలో రాసి ఆ ఖాతాలో పెట్టింది. రాజుగారు తన దగ్గర ఉన్న బంగారము, తన దగ్గర ఉన్న వజ్రాలు, తన దగ్గర ఉన్న ఆస్తి పాస్తులు అన్నీ తీసుకొచ్చి ఇంకో పక్క ఖాతాలో పెట్టాడు. కానీ ఈ కాగితం ఎదుట అవన్నీ తేలిపోతూ ఉన్నాయంట, తేలిపోతానే ఉన్నాయి. ఈ కాగితమే బరువు ఉందంట. అంటే నువ్వు చేసే ప్రార్థనకు అంత విలువ ఉంది. ఈ లోకములో ఉన్న ధనధాన్యాల కన్నా, ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తుల కన్నా, ఈ లోకములో ఉన్న సుఖభోగాల కన్నా నీ ప్రార్థనకు విలువ ఎక్కువ. చాలామంది ప్రార్థన చెయ్యకే, ప్రార్థనకు దూరం అయిపోయే ఆ బలహీనమైన స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. ఆ తక్కువ స్థితిలో ఆ కొరత వారి జీవితంలో వారిని ఏలుబడి చేస్తూ ఉంది. నువ్వు ఆ పేపర్ రాసేసి ఒక చోట పెట్టేసి చేస్తే చేయండి, లేకుంటే లేదు ప్రభువా అని దాన్ని విడిచిపెట్టి మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు యథావిధా నువ్వు చేస్తూ ఉండగా నీ ఎదుట మార్గములు సరళము చేయబడునుగాక, నీ ఎదుట ద్వారములు తెరవబడునుగాక, నీ కార్యమునకు నా దేవుడు మార్గమును తెరుచునుగాక. ఆమేన్. ఇది జరుగునుగాక, ఇది అవునుగాక. నీ పక్షమై దేవుడు యుద్ధము చేసి విజయాన్ని నీకు దయచేయునుగాక. నీ శత్రువుల పైన నీకు విజయాన్ని దేవుడు దయచేయునుగాక. తలల వంచన ప్రార్థన చేద్దాం, తలల వంచు ప్రార్థన చేద్దాం. అడుగుతావా? మీకోసం నేను చాలా తెచ్చాను. ఇంకా ఏలియా అంటున్నాడు, ఒక స్త్రీ మాట విని, ఆహాబు మాట విని ఏలియా అంటున్నాడు, నన్ను చంపేసే అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎదుట శక్తికి మించిన పరిచర్య ఉంది దైవజనుడా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఎదుట ఉన్న ఆ పని శక్తికి మించింది. కానీ నీవు నిరుత్సాహంతో ఉన్నావేమో, నువ్వు బలహీనంగా ఉన్నావేమో. నీ బలహీనత వైపు చూడకాకు, నీవున్న పరిస్థితి వైపు చూడకాకు, యేసు వైపు చూడు. మోకరించు, అడుగు దేవుని సన్నిధిలో అడుగు. బలహీనుడైన శాంసను బలపరిచిన దేవుడు నీ మాట వింటున్నాడు. నీ మాట వినబడుతుంది దేవునికి. అడుగు, దేవుణ్ణి అడుగు. నీ సమస్య ఏది? నీ కుటుంబాన్ని బట్టా, నీ జీవితాన్ని బట్టా అడుగు, దేవుని అడుగు. నీ భర్తను బట్టి అడుగు, నీ బిడ్డల్ని బట్టి అడుగు, నీ కుటుంబాన్ని బట్టి అడుగు, దేవుని అడుగు. యేసయ్యా, నా మనవిని ఆలకించయ్యా. నా శత్రువులు నన్ను మించిన వాళ్ళయ్యా. నా ఎదుట ఉన్న టాస్క్ ప్రభు నన్ను మించింది యేసయ్యా. నా శక్తి చాలట్లేదయ్యా, నా బలము చాలట్లేదయ్యా, నా జ్ఞానము చాలట్లేదయ్యా, నా సమర్థత సరిపోవట్లేదయ్యా. అయ్యా, నా పక్షమై వ్యాజ్యమాడువాడా, నా పక్షమై యుద్ధము చేయువాడా, నన్ను బలపరచువాడా, నా ప్రార్థన ఆలకించని వాడా, మీ కార్యాలు సఫలం చేయండి అయ్యా. మీ కార్యాలు సఫలం చేయండి అయ్యా. మీ ఉద్దేశాలు నెరవేర్చండి అయ్యా. యేసయ్యా, అయ్యా, అయ్యా, మీ ఉద్దేశాలు జరిగించండి అయ్యా. మీ ఉద్దేశాలు జరిగించండి అయ్యా. అయ్యా, మీ ఉద్దేశాలు జరిగించండి అయ్యా. మీ ఉద్దేశాలు జరిగించండి అయ్యా. నీ కార్యాలను జరిగించండి అయ్యా. మా ఎదుట ఉన్న గొప్ప సమూహమును జయించుటకు మాకు శక్తి చాలదు. మా ఎదుట ఉన్న పరిస్థితిని మేము దాటుటకు మాకు శక్తి చాలదు. మా పక్షమై వ్యాజ్యమాడండి, మా పక్షమై యుద్ధము చేయండి. మా పక్షమై ప్రభువా మీరు యుద్ధము చేయండి. యుద్ధము చేయువాడా, మా పక్షముగా మీరు యుద్ధము చేయండి అయ్యా. మీరు యుద్ధము చేయువారు మీరై ఉన్నారు, విజయాన్ని పొందువారు మేమై ఉన్నామయ్యా. యుద్ధము చేసి విజయాన్ని దయచేయండి. యుద్ధము చేసి విజయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. యుద్ధము చేసి మాకు విజయాన్ని దయచేయండి అయ్యా. విజయ వీరుడా, యుద్ధ వీరుడా,
మాకు విజయాన్ని దయచేయండి, మాకు విజయాన్ని దయచేయండి, సహాయము చేయండి ప్రభువా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నీవు బలపరచుట అనగా నీవు దేవుని యందు నమ్మకం ఉంచుట, నీవు దేవుని పైన ఆధారపడుట, నువ్వు దేవునికి ప్రార్థన చేయుట, నువ్వు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని హెచ్చించుట. నువ్వు సమయాన్ని దేవుని కొరకు హెచ్చించకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా ఆయన నీ కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని నువ్వు పొందలేవు. అడుగు దేవుని అడుగు, దేవునిని అడుగు. యేసయ్యా నన్ను బలపరచయ్యా, యేసయ్యా నన్ను బలపరచయ్యా, యేసయ్యా నన్ను బలపరచయ్యా, నా కుటుంబాన్ని బలపరచయ్యా, నా బిడ్డల్ని బలపరచయ్యా. యజమానుని బలపరచండి, యజమానురాలను బలపరచండి, తల్లిని బలపరచండి, తండ్రిని బలపరచండి, బిడ్డల్ని బలపరచండి. నన్ను బలపరచు యేసయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. అయ్యా నీ పాదముల యొద్దకు చేరానయ్యా, అయ్యా నీ సన్నిధిని చేరి ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా సారేపతు విధవరాలు నీ సేవకుని నోటి మాటకు లోబడింది ప్రభా. వెంటనే ప్రభా అప్పుడే తన ఆలోచన విడిచిపెట్టి ఎప్పుడైతే నీ సేవకుని నోటి మాటకు లోబడిందో అప్పుడు 3.5 సంవత్సరాలు తనకు ఏది తక్కువ కాలేదయ్యా. అబ్బా నీ ప్రణాళిక ఎంత గొప్పది, అబ్బా నీ ఉద్దేశాలు ఎంత గొప్పది, యేసయ్యా నీ ఆలోచన ఎంత శ్రేష్టమైనదయ్యా. అయ్యో నా ఆలోచన చేసి నేను నష్టపోయానే, నేనే ఆలోచించుకొని ఎంతో నష్టాన్ని అనుభవించానే. అయ్యా కాదు తండ్రి, అయ్యా నేను నీ నోటి మాటకు లోబడాలి ప్రభా. నిన్నే దేవునిగా చేసుకోవాలయ్యా, నిన్నే దేవునిగా చేసుకోవాలయ్యా. నీపైనే నేను ఆధారపడుతూ ఉండగా ప్రభా మా వ్యాపారాల్లో మాకు గొప్ప అభివృద్ధిని దయచేయండి. మేము మీ పైన ఆధారపడుతూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా మా చేతి పనులు మీరు దీవించండి అయ్యా. నీ పైన మేము ఆధారపడుతూ ఉండగా మా బిడ్డలకి మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి, మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి, మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి అయ్యా. మా కుటుంబానికి క్షేమాన్ని దయచేయ్యా, మా కుటుంబానికి క్షేమాన్ని దయచేయ్యా. అనుభవిస్తున్న దరిద్రం నుండి విడుదల దయచేయండి, అనుభవిస్తున్న దరిద్రం నుండి విడుదల దయచేయండి, అనుభవిస్తున్న లేవుడి నుండి విడిపించండి, అనుభవిస్తున్న బలహీనత నుండి విడుదల దయచేయండి, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచయ్యా, క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని స్థిరపరచయ్యా. మీ బలమైన ప్రణాళిక నెరవేర్చండి అయ్యా, మీ బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా, మీ ఉద్దేశాలు మీరు నెరవేర్చండి అయ్యా. మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, కృపగల రాజ్యానికి స్తోత్రాలు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలనని మీ లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రభా ఇక నీ సన్నిధిలో మేము వేడుకుంటూ ఉండగా సమస్తము యేసు నామమున మీ బిడ్డల జీవితంలో జరుగునుగాక. మీరే సహాయము చేయండి ప్రభా, మీరే మేలు చేయండి యేసయ్యా. మీరే మీ కార్యములంతటిని మీరు జరిగించమని చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రార్థనను ఆలకించిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్తమును మనకు అనుగ్రహింపచేసి ఆయన సాక్షులుగా మనం నడిపిస్తున్న దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు.